ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వెంకటాపురం మండలం చొక్కాలలో మిర్చి నారుమల్లు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందల ఎకరాల్లో మిర్చి పంట నీట మునగడంతో లక్షల్లో నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా సదర్మాట్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సదర్మాట్కు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు ఆనకట్ట వద్ద అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,75,000 క్యూసెక్కులు నమోదైంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 39 గేట్లు ఎత్తి 75,000 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వలు చేరుకున్నాయి. జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయి ఓవర్ఫ్లో అవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరద తీవ్రతపై మా ప్రతినిధి శ్రీపతి మరిన్ని వివరాలు అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, పోచారం, సింగీతం, కళ్యాణి లాంటి ప్రాజెక్టులన్నీ కూడా దాదాపు నిండే దశకు చేరుకున్నాయి. మనం చూసుకుంటే ప్రస్తుతం ఇలాంటి వాగులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సగటున నిజామాబాద్ జిల్లాలో సగటు వర్షపాతం కంటే ఇప్పటికే సుమారు 70% అత్యధిక వర్షపాతం నమోదైంది. అయితే ఈ వర్షపాతం రోజు రోజు కూడా పెరుగుతూ వస్తుంది. రాష్ట్ర స్థాయిలోనే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే సగటున నిజామాబాద్ జిల్లాలో 107.30 వర్షపాతం నమోదైంది. ప్రధానంగా ఇది ఒక రికార్డు స్థాయి వర్షపాతంగా అధికారులు చెప్తున్నారు. గతంలో కూడా అంటే గత సీజన్లో కూడా ఈ స్థాయిలో వర్షం పడ్డ దాఖలాలు లేవు. ఈ కారణంగానే నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలకు ఆటంకం కలుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మనం చూస్తున్న ఈ పాల్వంచ వాగు వద్ద కూడా ప్రధాన రహదారిపై నుంచే నీరు పొంగిపోతోంది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీంతో పాటుగానే ప్రధానంగా కమ్మర్పల్లి, భీమ్గల్ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం కప్పల వాగు పొంగి ప్రవహిస్తుంది. దీంతో సిరికొండ మండలంలోని 4 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అలాగే ఇందల్వాయిలోని త్రియంబక్పేట వద్ద కూడా వాగు పొంగి ప్రవహిస్తుంది. పలు చోట్ల నివాసాలు కూడా దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా డిష్పల్లి, ఇందల్వాయి ప్రాంతాల్లో ఇప్పటికే సుమారు 30 ఇళ్ళు దెబ్బతిన్నాయి. అంటే కూలిపోవడము లేదా పాక్షికంగా ధ్వంసం కావడం జరిగింది. వీటికి సంబంధించి జిల్లాధికారి యంత్రాంగం కూడా వివరాలు సేకరిస్తుంది. దీంతో పాటుగానే ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా ప్రస్తుతం ఉధృతంగా నిండే పరిస్థితికి ఏర్పడింది. గోదావరి నది కందకుర్తి వద్ద గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాగే నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో మొదలైంది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు, వాగులు, వంకలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకున్నాయి. ఇది ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో వానలు, వరదల తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్తో శ్రీపతి, ఏబిన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.